సక్సెస్ఫుల్గా అన్ని వీడియోలు రోజు పెట్టేవాడిని. రోజు ఏ రోజు అనారోగ్యం పాలవలేదు. నిమ్మకాయ, అట్టిపండు నన్ను శ్రీరామ రక్ష కదరీ ఫలం. బాత్రూమ్ పియ్య మెత్తగా అయిపోతుంది ఇది తింటే. ఇది రోగ నిరోధక శక్తి. సిట్రిక్ యాసిడ్ తల మెరుస్తాను. ఈ రెండు నన్ను కాపాడేవి. సి విటమిన్, హై సి విటమిన్. దగ్గు వస్తే కరక్కాయ తినేసేవాడిని, తర్వాత లవంగాలు తినేసేవాడిని. ఈ కరక్కాయ నాకు శ్రీరామ రక్ష. దగ్గు ఇంగ్లీష్ మెడిసిన్స్ నేను వాడను, నాకు నచ్చాయి. ఈ 5 సంవత్సరాల్లో నేను ఒక్కరోజు కూడా ఇంగ్లీష్ మెడిసిన్ వాడలేదు. దానికి గల కారణం మీరు చూసుకుంటే, అంటే మీకు చూపిస్తాను ప్రూఫ్. నేను అబద్ధం ఆడినా నా మొబైల్ అబద్ధం ఆడదు. మీరు చూస్తున్నారు కదా, మంత్ ఇది 6 మంత్, ఇది ఇయర్ ఏప్రిల్ 2024 నుంచి 2025 వరకు. నేను అబద్ధం ఆడినా ఏ రోజు ఎన్ని కిలోమీటర్లు చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్గా 6 కిలోమీటర్లు నడిచాను. ఇంకా మొబైల్ తీసుకెళ్ళను కాబట్టి 7 కిలో, అంటే రోజుకి నేను 7 కిలోమీటర్లు నడుస్తాను. నేను నడక తప్ప ఇంకేం చేయను. పరిగెత్తను. ఆరోగ్యం నడక, ఉష్ణం కడుపులోనే ఉష్ణం రిలీజ్ అవుతుంది. 5 కిలోమీటర్లు ఉంటే మీరు ఏం చేస్తారు? కారో బస్సో తీసుకుని, నేనేం చేస్తాను? నడుచుకొని వెళ్ళిపోతాను. నడుస్తూనే కదా వీడియో వచ్చేది. సందు బొందులు అలా తిరిగి మంచి వీడియోలు తీసి అప్లోడ్ చేస్తాను. నా ఆరోగ్య రహస్యం నడక. ఎక్కడికైనా 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు అయినా నడిచేస్తాను. నాకేం అవ్వదు. నా మోకాలు వెల్ ఫిట్. ఆరోగ్యం రన్నింగ్ కన్నా, ఆ తర్వాత కొండలు ఎక్కే కన్నా వాకింగ్ బెస్ట్. ఆరోగ్యమే ఆరోగ్యం. ఆ తర్వాత మీరు చూసుకుంటే రాగి, మీ అందరికీ తెలుసు. తెల్లారు లెక్సినంటే రాగి నీళ్ళు తాగుతాను. ఇదిగో ఇప్పుడు ఇవన్నీ నేను చూస్తున్నది ఏదో మీ షో కోసం కాదు. మళ్ళీ జాగ్రత్తగా ఉన్నాను. మీరు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి. నేను ప్రతిసారి నా ఆరోగ్యం నాకు ఇంపార్టెంట్. నేను నమ్మే సిద్ధాంతం హెల్తే వెల్త్. అంబానీ లాంటి వాళ్ళకి కోట్లలో ఆదాయం ఉంది, కానీ వాళ్ళకి ఆరోగ్యం ఉన్నదో లేదో చూసుకోవాలి. సో ఆరోగ్యమే మహాభాగ్యం, మిగతావన్నీ సెకండరీ. సో ఇదిగో నేను చేసుకున్నాను. ఇది ఎలా చేసుకున్నాను అంటే, ఇదిగో ఓట్సు, తర్వాత బాదం, పిస్తా పప్పు. ఏది ఎక్కడ చవకుంటే అక్కడ కొనేసుకుంటాను. ప్రతి దేశంలో. ఇరాన్లో కొనుక్కున్నాను. కుంకుమ పువ్వు. అదే సార్, కుంకుమ పువ్వు ప్రెగ్నెంట్ ఉమెన్ కదా తాగుతారు అంటే, ఏమమ్మా సవగ్గా వచ్చింది 300 రూపాయలు. ఇంత ఇది కొనుక్కోవాలంటే ఇండియాలో 3000 రూపాయలు. అక్కడ నాకు 300 రూపాయలకి వచ్చింది, కొనేసుకున్నాను. రోజు ఇందులో పాలల్లో వేసుకొని తాగుతాను. ఏది ఇందులోని భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత స్వీట్ పొటాటో మంచిది. నాకు స్వీట్ పొటాటో లేనిది దినం తీరదు. ఉడకబెట్టుకుంటాను, దుంపలు తింటాను, మంచిది. నాన్ వెజ్ తింటాను అప్పుడప్పుడు వీడియోల్లోనే. తర్వాత కివి, హై సి విటమిన్, అది తింటాను. ఆ తర్వాత ఇంకో బ్లాక్ బెర్రీ. క్యాన్సరే రాదు, అమ్మ జీవితం. క్యాన్సర్ రాదు నా దగ్గరికి. క్యాన్సర్ రావాలంటే భయపడుతుంది బ్లాక్ బెర్రీ. ఇప్పుడు సంపాదిస్తుందో కడుపుకి తినేస్తాను. నేను ఎవరికి ఇవ్వట్లేదు, కడుపుకి తినేస్తాను. ఆ తర్వాత వాల్నట్, బుర్ర పెరుగుతుంది. ఇదిగో ఇది బ్రెయిన్ లాగా ఉందా, ఇదిగో నాకు ఎంత తెలివి వచ్చిందని ఎలాగంటారు. నాకు ఎంత తెలివి రావడానికి కారణం ఏంటి? ఇదిగో ఈ వాల్నట్టే తినేస్తాను. తర్వాత సన్ఫ్లవర్ గింజలు అదిగో సన్ఫ్లవర్ గింజలు చాలా మంచి పొద్దుతిరిగి పప్పు అంటారు, ఇంకా మామూలుగా ఉండదు. ఆ తర్వాత బాదం పప్పు. తెలివి ఇవన్నీ మీకోసం కాదు, నేను రోజు తింటాను. నేను అన్ని వీడియోలో చెప్తాను. బాదం పప్పు నానబెట్టుకొని తింటాను, మంచిది, చాలా మంచిది. ఆ తర్వాత ఇంకేమున్నాయి? ఆ తర్వాత సబ్జా గింజలు, అవిసె గింజలు. ఇవి ప్రతి వీడియోలో చెప్తాను, మీరు చూస్తుంటారు. ఇంకేమైనా అన్నీ ఉన్నాయి కరక్కాయ ఆరోగ్యంకి. సో మీరు చూసుకుంటే పప్పు ఇదిగో ఎన్ని రకాల పప్పు, మామూలు రకాల పప్పులు కాదు, 20-30 రకాల పప్పులు. ఈ రంగుల పప్పులు, 20 రకాల పప్పు వండుకొని ఆకుకూరతో తింటారు. సో ఆరోగ్యం కోసం పిచ్చి కేరా దోసకాయ ఉత్తి నోటితో తినేస్తుంది. ఇలా తెస్తానా? ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం డబ్బు కాదు, డబ్బు రాదు. నేను చాలామంది సెలబ్రిటీలు చూశాను, డబ్బు కోట్లలో ఉంటుంది రాజకీయ నాయకులు, కానీ ఏంటి బిర్యానీ తింటే చచ్చిపోతాడు. కోట్లలో ఉంది, ఏం చేస్తాం? బిర్యానీ తింటే చచ్చిపోతాడు. మందు తాగను, కడుపు స్టమక్కి శత్రువు మందు అని తెలుసుకున్నాను. మందు తాగను, నాకు అలవాట్లేదు. స్మోకింగ్ కాల్చను, 100 ఏళ్ళు బతకాలా, ఆటలు చాలా ఆడాలా. సో నో స్మోకింగ్, నో డ్రింకింగ్, ఓన్లీ హ్యాపీగా ఫుడ్ తిని పడుకోవడం, ఎంజాయ్ చేయడం. రోజు రాత్రి మనశ్శాంతిగా ఒక 6 గంటలు పడుకుంటాను. ఎందుకంటే ఏ తప్పు చేయను కాబట్టి దేనికి భయపడాల్సిన